కెరియర్ పీక్లో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నాకు తెలిసి డే అండ్ నైట్ పనిచేశారు. ఆ టైంలో మీరేమో సార్ కంటే ఎక్కువ మిస్ అయ్యి ఉంటారు. సార్ని పిల్లలు కానీ మీరు కానీ మిస్ అయ్యి ఉంటారు. ఆ టైంలో ఎలా అనిపించేది? నా దగ్గర ఉండకుండా పిల్లలు చూసుకోకుండా ఆయన షూటింగ్కి వెళ్ళిపోతున్నారు. అది పెద్ద ఫ్యామిలీ అండి, చాలా బాధ్యతలు ఉన్నాయి ఆయన మీద. అవును, మరి నిర్వహించాలి కదా, మరి ఆయన కష్టపడాలి. ఓకే ఓకే. అంటే అప్పుడు మా బ్రదర్ కిషోర్ గారు అని ఓకే, మా ప్రిన్సిపల్ గారు అబ్బాయి, తను అప్పుడు సిఏ చేయటం కోసం మెడ్రాస్ వచ్చాడు. వస్తే ఇప్పుడు ఇక్కడ అందరం బాగా కలిసి ఉంటాం ఫ్యామిలీ. మదర్ సిస్టర్స్లో మా మదర్ అందరికంటే పెద్ద ఆవిడ, 5 సిస్టర్స్లో. ఈ కిషోర్ గారి మదర్ అందరికంటే చిన్నదన్నమాట, కమలాదేవి గారని. కానీ మా ఇంట్లో కలిసే ఉండేవాళ్ళం. అప్పట్లో మాకు ఎక్కువ అవుట్డోర్ సినిమాలు ఉండేవి. అవుట్డోర్ సినిమా అంటే ఎక్కడో రాజమండ్రి వెళ్ళటం, 4 రోజులు అక్కడ ఉండటం, షూటింగ్ పూర్తి చేసుకోవడం, మళ్ళీ రావడం. ఈ 4 రోజులు ఫ్యామిలీని చూసుకోవాలి కదా. ఫోన్లు కూడా అప్పుడు సెల్ ఫోన్లు లేవు, హోటల్కి వచ్చే తర్వాత హోటల్ నుంచి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడి అనేవాడిని. తమ్ముడు జాగ్రత్తగా చూసుకునేవాడు. పిల్లల చదువుల విషయం కానీ, ఇంట్లో కావాల్సిన సరుకులు తేవటం కానీ, ఏదైనా కాకుండా ఆ నమ్మకంతో నేను శుభ్రంగానే చేసుకునేవాడిని. వచ్చాం. అందుకని తర్వాత నాకే ఫీలింగ్ వస్తాను. ఒక్కోసారి హైదరాబాద్లో షూటింగ్ పూర్తి చేసుకొని నెక్స్ట్ డే నెల్లూరులో షూటింగ్ ఉండేది. మామూలుగా అక్కడ ట్రైన్ ఎక్కితే నెల్లూరులో దిగిపోవచ్చు. అవును కాదు, ఈ ఒక్క రోజన్నా హాఫ్ డే అన్నా ఇంట్లో ఉండకపోతే ఎట్లా అని చెప్పి ఈవినింగ్ ఫ్లైట్లో ఇంటికి ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని. వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో స్నానం చేసి భోజనం స్పెండ్ చేసి మళ్ళీ 10ంటికి ట్రైన్. 10ంటికి కార్లో, అప్పుడు కారు కూడా కొనుక్కున్నాం. కారులో బాబు, పాప, ఈవిడ ముగ్గురు వచ్చి డ్రాప్ చేసి మళ్ళీ అట్లా వెళ్ళిపోయాడు. అది ఎందుకని ఎక్కువ సినిమాలు చేశానంటే, నేను ఎంటర్ అయ్యేటప్పటికే నాకు 33 ఏళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే మహా ఉంటే ఒక 15 ఏళ్ళు ఉండగలుగుతాను ఇండస్ట్రీలో. అంటే అప్పటికి 48 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇంకా ఎక్కువ చేస్తే 50, అంతకంటే ఉండదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అందుకని ఈ రోజుల్లో ఎంత చేస్తే అంత చేసేయాలి. 2 షిఫ్ట్లు అయితే చేయకపోయి 3 షిఫ్ట్లు అయితే చేయాల్సిందే అని చెప్పి వచ్చిన సినిమా మరీ బాగోదు, సబ్జెక్ట్ బాగాలేదు అనుకునే నో అని చెప్పేవాడు. కానీ అలాంటి అవసరం అక్కడ మంచి మంచి కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలను ఒప్పుకోవడం, ఏది వదలకుండా పడుతుంది. అంటే నేను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాను కాబట్టి హీరోగానే చేయాలని ఈ రోజు నాకు సెకండ్ హీరో కూడా. ఎందుకంటే హీరోగా చేస్తే చిన్న లో బడ్జెట్ సినిమాలే చేస్తున్నాం. అవును. సెకండ్ హీరోగా చేస్తున్న హై బడ్జెట్ చేస్తాం. అవును. అదే ఫస్ట్లో వచ్చిన హై బడ్జెట్ సినిమా ఎన్టీ రామారావుతో అన్నదమ్ముల అనుబంధం. ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు వచ్చేసి, నేను ఏదో వేరే షూటింగ్లో ఉంటే ఇట్లా మేము హిందీ సబ్జెక్ట్ యాదవ్కి భారత్ అనేది కొన్నామండి, తెలుగులో తీద్దాం అనుకున్నాం. ఎన్టీ రామారావు గారి హీరో అండి. అందులో ఆయనకి 2 తమ్ముళ్ళు ఉంటారు. ఓ తమ్ముడు క్యారెక్టర్ మీరైతే బాగుంటుందని మేము అనుకున్నాం. రామారావు గారు మిమ్మల్ని చూడలేదు, మీరు కనుక వస్తే ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. ఆయన చూసి మిమ్మల్ని ఆయన ఓకే అంటే ఆ వేషం మీరు ఇరండి. అలాగే నేను వస్తాను. అప్పుడు దాకా అసలు కలుసుకోవాలి మేము ఎదురుపడు. అప్పటికి ఒక 20 సినిమాలు అయిపోయింది కానీ కలుసుకోవాలి. ఆయన వాహిని స్టూడియోలో మధ్యాహ్నం పూట టచ్అప్ చేసుకుంటే అప్పుడు వెళ్ళాం. తీసుకొస్తామని చెప్పినట్టున్నారు ముందుకి. ఆయన అద్దం ఉంచుకొని అద్దాలు చూసుకుంటాడు. నేను డోర్ తీసా, లోపలికి ఎంటర్ గారు, రండి బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు. చూడకుండానే నాకు అయిపోయింది. నన్ను మురళీమోహన్ గారు అంటూ ఏంటి, అసలు నా మొహం కూడా చూడకుండా చెప్పడం ఏంటి, ఇట్లా అని నాకు తెలియకుండా వెళ్ళి ఆయన పాదానికి నమస్కారం పెట్టేసాను. అసలు అంతకుముందు ఎవరికి పాదానికి నమస్కారం పెట్టమనేది తెలియదు అసలు. అదే విలేజ్ పద్ధతిలో అట్లు వచ్చాడు కానీ ఇదవటం మనం కానీ చూసి, బ్రదర్ మీ గురించి విన్నాం కానీ చూడలేదు, ఒకసారి చూద్దాం అనుకొని నేనే తీసుకురమ్మన్నాను. బాగున్నారు మీరు, ఈ తప్పకుండా చేయండి ఈ క్యారెక్టర్ అన్న. తప్పకుండా చేయండి కదా సార్, తప్పకుండా మీరు ఇస్తే అలాగే చేస్తానండి, అంతకంటే అవకాశం ఏముంటుందండి. ఎన్టీ రామారావు గారు తమ్ముడిగా చేశారంటే అంతకంటే కావాల్సింది ఏముంది అని. మంచి కలర్ సినిమా, బ్రహ్మాండమైన డ్రెస్సులు, ఎంజి రామచంద్రన్ గారు వచ్చి క్లాప్ కొట్టాడు. అసలు అంతా చాలా అట్టహాసంగా జరిగింది. ఆ 4 రోజుల షూటింగ్ జరిగినప్పుడు 2-3 నెలలుగా బిట్స్గా జరిగింది. అసలు ఎక్కడో ఏదో వేరే లోకంలో ఉన్నాం అనే ఫీలింగ్ వచ్చింది. ఓ పక్కన బాలకృష్ణ గారు అంటే అప్పుడే యంగర్ తమ్ముడేమో బాలకృష్ణ గారు, అన్నయ్యేమో ఈయన. ముగ్గురు బ్రదర్స్ చిన్నప్పుడు విడిపోతే తర్వాత ఎలా కలుసుకున్నారు అనేదంటే అది జరిగిన రోజులు బ్రహ్మాండంగా ఉండేది. ఆయన బ్రదర్ మురళీమోహన్ గారు రండి, ఇట్లా బ్రదరు మురళీమోహన్ గారు రండి, ఆయన గౌరవంగా చిన్న ఆర్టిస్టులు అయినా పెద్ద ఆర్టిస్టులు అయినా ఇవ్వండి అనే రోడ్లు అలవాటు అయింది. అలాగే రండి మురళీమోహన్ గారు అని. సార్ మీరేంటంటే మమ్మల్ని గారు అంటారు, సార్ అనద్దు అంటే మనం గౌరవించుకోకపోతే ఎవరు గౌరవించు అని. సూపర్. వాళ్ళ ఆవిడ గారిని కూడా
బాబు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి భోజనానికి వస్తామని చెప్పి ఆవిడ్ని కూడా గారు అని పిలిచాం. ఓకే, సూపర్. ఆ అలవాటు నాకు కొంత అయింది.